42% బీసీలలో 10% ముస్లింలను ఎందుకు తీసేలో బీజేపీ వాళ్ళు చెప్పాలని సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి హక్కుందని, వాళ్ళ హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. బీజేపీలో ఇద్దరు బీసీలు అధ్యక్షుల పదవి కోసం కొట్టుకుంటుంటే ఓసీకి అధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. తాను ఎంపీ అయితే సభ లోపలికి బీసీల అంశంపైగా హంగామా చేసేవాడేనని తెలిపారు. ఇప్పుడు బయట నుంచే కొట్లాడుతున్నానంటున్న మాజీ ఎంపీ వి హనుమంతరావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. బీసీలకు 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థలకు వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఆ 42%లో ముస్లింలను తీసేస్తేనే అది అమలులోకి వస్తుందని చెప్పేసి బీజేపీ అంటుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ హనుమంతరావు ఉన్నారు. సార్, బీసీ రిజర్వేషన్ల అంశం అది అమలయ్యే అంశమే అంటారా? చూడండి, గతంలో 4% ఇస్తున్నారు. వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని మేము ఆలోచన చేస్తుంటే అది తీసేయి. ఎందుకు తీసేయాలిరా బాబు? స్వాతంత్రంలో అందరు పోరాడినరు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు అందరు పోరాడినరు. మౌలానా పోరాడలే? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన పోరాడి. ఎందుకు ఈ ముస్లింల మీద కోపం? ఈ భారతదేశంలో పుట్టిరు, ఈడనే సస్తారు, ఈడనే బతుకుతారు. వీళ్ళకి ఎంతసేపటికి హిందూ 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 అంటారే. హిందూ ఇది భారతదేశంలో ఆయన ఏది నిజాం పరిపాలించే రోజుల్లో హిందూ ముస్లిం కలిసి ఉండరు. ఆ కల్చరే లేదు వీళ్ళకు. ఎంతసేపటికి ముస్లింలను టార్గెట్ చేయాలి, గెలవాలి. ఏం తప్పు చేసిర్రా భయ్? వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాలి. పేదోళ్ళు లేరా? రిక్షా దొక్కుతున్నారు, మోజు బండి నడిపిస్తున్నారు, సైకిల్ పంక్చర్ చేస్తున్నారు. వాళ్ళలో పైకి రావాలనేది మా ఉద్దేశం. తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని చెప్పినా దేశంలో ఉండే ప్రతి పౌరునికి హక్కు ఉన్నది. వాడు ఓటేస్తాడు కాబట్టి అతని హక్కు కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కోరుతున్నా. దానికి మేము అమలు చేయడం చేస్తాం. రేపు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, అందులో తప్పనిసరిగా ఈ కులగన మీద డిస్కస్ చేయాలి. 50% సీలింగ్ ఎత్తేయాలని రాహుల్ గాంధీ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ కానీ అన్ని పార్టీల ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. అంటే ఇప్పటికే ఉన్నటువంటి 42%లో 10% ముస్లింలను చేరిస్తే కేవలం 32%కే బీసీలకి న్యాయం జరుగుతుంది. అందులో ఇప్పటికే మోడీ 27% ఇస్తున్నాడు. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పెంచింది 5%మేనా అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. చూడండి, ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు 25 కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిందంటున్నాడు. 25 కోట్లు ఏడు తెచ్చిండో ఇప్పటిదాకా నాకైతే లెక్క తెలియదు. ఎనీ ఎంపీ కెన్ సే దట్. ఆయన మాటికే చెప్తాడు నేను చేసిన అంటున్నాడు. మేము చేసి చూపించినాం. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినాం. ఏది సోషల్ జస్టిస్కి వెళ్ళి బీసీ సెపరేట్ చేసినాం, ఎస్సీ సెపరేట్ చేసి, ఎస్టీ సెపరేట్ చేసి. ఇవాళ మా లెక్క తెలుస్తున్నాం. మేము డబుల్ డిజిట్ మండల్ కమిషన్లో 27% ఇస్తే మేము డబుల్ డిజిట్ దాటలేము. ఎందుకంటే మాకు క్రిమిలైర్ పెట్టారు కనుక ఇవన్నీ మాటలు ఇచ్చేసి రోజు వాళ్ళు కొట్లాడేదానికంటే ప్రజలకు న్యాయం చేయమని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ మద్దతు కూడా కావాలి. అందరు కలిస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. దానికి మా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రిని తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గరికి రాహుల్ గాంధీ మేమందరం కలిసిపోతాం. అదేవిధంగా ఈ సమావేశంలో ఎన్నో బిల్లు పాస్ చేసుకున్నారు. ఈ బిల్లు కూడా పాస్ చేస్తే బాగుంటుందని కోరు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో లేదు, దానికి పూర్తిగా బీజేపీ వ్యతిరేకమని అంటుంది. అరే, ఎంతసేపటికి మతం మేడం, మీరు మతంనే వాడుకుంటున్నారు కదరా బాబు. ఏ పండుగలు వచ్చినా పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుంటారు. మీరు కూడా వాడుకుంటున్నారా లేదా చెప్పు? ఎక్కడ చూడా ఫ్లెక్సులు పెట్టుకుంటున్నారా లేదా? రాముంది వీడే పెడతారు, అమ్మవారిది వీళ్ళే పెడతారు. మరి మీరు వాడుకుంటలేరా? మతపరమని మీరే అంటారు. మీరు గుళ్ళ దగ్గర మీదే దుకాణం. కనుక ఇది అంతా వద్దు. ప్రజలకు న్యాయం జరగాలని 90% జనంకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ 10% చేశారు. జ్యుడిషియల్ ఎంతమంది ఉన్నారు? మామూలు ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు? ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు? ఆ లెక్క తీస్తే తెలుస్తుంది. అందుగురించే రాహుల్ గాంధీ మంచి నిర్ణయం తీసుకుని దీనికి తప్పక అందరూ సహకారం చేయాలి. ఎందుకంటే ప్రతి పార్లమెంట్లో, ప్రతి అసెంబ్లీలో మెజార్టీ ఉన్నది బీసీ, ఎస్సీ. అంటే ఈ తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నారు. ఖచ్చితంగా బీసీ బిల్లును ముందుకు వెళ్ళేలా చూడాలి, 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మీ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలది రిజర్వేషన్ ఉన్నంత కాలం ఆ బిల్లు ముందుకు పోదు, మేము ముందుకు పోనీయమని వాళ్ళు అంటున్నారు. అదే వాళ్ళు ఏదంటే అంటారండి, జనం వీళ్ళు ఒక్కటే గుర్తుపట్టినరా? దేశంలో అందరూ ఉన్నారు. 69% తమిళనాడు లిస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచో ఇస్తున్నారా లేదా? మేము 42 అడుగుతుంటే మీకెందుకు ఇంత కుట్ర? ఏం లేదు. ఏడ పెరిగిపోతుందో కాంగ్రెస్, ఏడ నాయకత్వం పెరిగిపోతుందో రేవంత్ రెడ్డిదని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మొదలు మీ ఇల్లు చక్కగా చేసుకోర్రా బాబు. ఎందుకు కొట్లాడిర్రా మీరిద్దరు?
ఏది ఈటల రాజేందర్ ఆయన బండి సంజయ్ మీరిద్దరు కొట్లాడితే వేరే వాళ్ళు తీసుకుపోయినా లేదా? మా దగ్గర చూడు యూనిటీ ఉన్నది, కలిసి ఉంటే కల సుఖం, కలిసి ఉన్నది. అలా మహేష్ పిసిసి ప్రెసిడెంట్ అయినా లేదా? ఆ కల్చర్ నేర్చుకోమని కోరుతుంది. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పను. అంటే మీరు రేపు ఈరోజు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి, బీసీ బిల్లు గురించి ఎట్లా కొట్లాడతారు బీజేపీ వాళ్ళతో? మీరు వెళ్తున్నారా? రేపు సీఎం వెళ్తున్నారు కదా. అరే నేను ఎంపీ అయితే లోపల పోయి హంగామా చేస్తా, ఎంపీ కాదు కదా. బయట నేను ఎంత చేయాలనో చేస్తా, బరాబర్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా, ఇంటింటికి తిరుగుతాం. ఏ విధంగా కులగానే చేసి ఢిల్లీ వెళ్తున్నారు అయితే? ఢిల్లీ వెళ్తే కదండి, రేపే వెళ్తున్నా కదా, 2 రోజుల ముందే పోతే కదండి. పోయి ఆడ టాల్ కటోరాలో మన వాళ్ళందరినీ రమ్మంటున్నా. మా పిసిసి ప్రెసిడెంట్ అందరికీ ఆదేశాలు ఇచ్చిండు, అందరు రావాలి ఎక్కువ సంఖ్యలో. ఎందుకంటే మనమే ఫస్ట్ బిల్ పెట్టింది, పాస్ చేసింది కనుక ప్రతి ఒక్కరూ మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో అందరూ కూడా టాల్ కటోరా 25వ తేదీన 10 గంటల వరకు అందరు రీచ్ కావాలని ఆయన సందేశం ఇచ్చి, దాన్ని నేను తప్పనిసరిగా అందరు రావాలని కోరుతున్నా. ఇది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుంది, వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి హనుమంతరావు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోజ్తో భవిత, ఏఎన్ఏ న్యూస్, హైదరాబాద్.